హాయ్ అండి. ఈరోజు మిరియాల చారు చేసుకుందాము. లంచ్కైనా డిన్నర్కైనా వానకాలంకైనా చలికాలంకైనా వేడివేడి అన్నం వేసుకొని రసం పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చలికాలం కదండి, జలుబు కానీ జ్వరమే కానీ వస్తే మిరియాల చారు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి. నేను మంచిగా కడుక్కుందాము. చూడండి, ఇలా కడుక్కున్నాక పై భాగం తీసి 4 ముక్కలు ఇలా చేసుకొని కుక్కర్లో వేసుకుందామండి. చూడండి, ఇలా అన్నీ కోసి కుక్కర్లో పెట్టుకున్నాక కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందామండి. ఇప్పుడు నేను కొత్తిమీర కాడలు కడిగి వేసుకుంటున్నానండి. కాడాలు వేసుకుంటే బాగుంటుంది ఉడికేటప్పుడు. ఇప్పుడు 2 రెమ్మల కలామాకు వేసుకుందామండి. దీని తర్వాత ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. 1 విజిల్ వచ్చేదాకానే పెట్టుకుందాము. నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నానండి. మీకు టైం ఉంటే ఒక చిన్న గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇది కుక్కర్లో ఉడికేంత వరకు మనం మసాలా రెడీ చేసుకుందాం రండి. 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా దంచుకుందామండి. నేనైతే రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. మీకు వీలుంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి. ఇది కచ్చపచ్చ దంచుకున్నాక కొద్దిగా మెత్తగా అయినాక ఎల్లిపాయ నేనైతే 1 గడ్డ మొత్తం వాడుతున్నానండి. ఎల్లిపాయలు వేసినాక బాగా మెత్తగా దంచుకుందామండి. విజిల్కి ఉడికిపోతుందండి. ఇది ఉడికిపోయింది నాకైతే. 1 విజిల్ అయిపోయినాక పప్పు గుత్తితో మెత్తగా బాగా రుబ్బుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు 2-3 ఎల్లిపాయలు పొట్టు తీసి దంచుకి వేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. చిటికెడు ఇంగు వేసుకుందామండి. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుందామండి. మనకి ఎండుమిర్చితోనే ఎక్కువ రుచి కారం వస్తుందండి. జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేగినాక 2 రెమ్మల కలామాకు వేసుకున్నానండి. నేను ఈ తాలింపులోనే కొంచెం దంచుకున్నది సగం వేసుకుంటున్నానండి. సగం ఉడికేటప్పుడు వేసుకుందాం. మసాలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందాక మనం ఉడకబెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, నేను పక్కకు రసం తీసి పెట్టుకుంటున్నా, అది వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మొత్తం బాగా పిసికేసి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ పోసేద్దామండి. మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మిగిలిన మసాలా మొత్తం కలిపి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఉడుకుతుంది. ఎక్కువసేపు ఉడకనియొద్దండి. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు. మూత పెట్టేయండి. అట్లనే బయట మూత తీసి పెట్టకూడదు, వాసన పోతుంది. ఇక అంతేనండి, అయిపోయింది. వేడివేడి మిరియాల రసం రెడీ. అంతేనండి, 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి, వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీని అంచుకు పాపడాలే కానీ సలం మిరపకాయలు కానీ ఫ్రైయే కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి.